నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఓడినట్లు మంత్రి పదవి కోసం ఆశపడి పార్టీ మారిన నేతకు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి పోయేలా ఉంది. గతంలో తన రాజకీయ చాణక్యంతో జిల్లాలో చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారట. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదట. ఇంతకీ ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. కడియం శ్రీహరి ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తన రాజకీయం కోసం ఏమైనా చేస్తారన్న పేరు ఆయనకుంది. కింది స్థాయి నేతలను ఎదగనివ్వరని, తన పని పక్కన పెట్టి మరీ ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడతారన్న అపవాదు కూడా ఆయన మీద ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు పొగబెట్టిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ టికెట్టును దక్కించుకున్నారట. తీరా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు చేశారట. అది పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మంత్రి పదవి కోసం మంత్రి పొంగులేటి ద్వారా లాబియింగ్ నడిపిస్తున్నట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కొండా సురేఖ వెనుక కడియం శ్రీహరి కుట్రను గమనించిన కొండా మురళి తనదైనటువంటి శైలిలో వార్నింగ్ ఇచ్చిన మంత్రి పదవి కోసమే కడియం సైలెంట్ అయినట్లు ప్రచారము జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనుభవించిన కడియం ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చినట్లయిందట. దీంతో స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నిక జరిగితే కడియంను ఇంటికి పంపాలని కారు పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నట్లు ప్రచారము జరుగుతోంది. ఎన్నికలు వస్తే పార్టీ కష్టకాలంలో జెండా మోసిన సింగపురం ఇందిరను కాదని కడియంకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు టికెట్ కేటాయిస్తారా లేదా అన్న చర్చ కూడా జరుగుతుందట. అంతేకాదు గత ఎన్నికల్లో కడియం రాజకీయంతో టికెట్టు కోల్పోయిన తాటికొండ రాజయ్య ఆయన్ని గెలవనిస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తన పదవి కాపాడుకోవడం కోసమే కడియం ప్రయత్నిస్తున్నారని, ప్రజా సమస్యలు కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రజల్ని మోసం చేసిన కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. మరికొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు రాజీనామా చేయాలంటూ ఉత్తరాలు రాస్తున్నారు. ఇదంతా చూస్తున్న కడియంకు కంటి మీద కునుకు లేకుండా పోతుందట. 7 పదుల వయసులోనూ పదవి కాపాడుకోవడం కోసం కడియం చేస్తున్న చర్యల పట్ల సీనియర్ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారము జరుగుతోంది. ఉప ఎన్నికలు వస్తే గెలుపు తనదేనని తాటికొండ రాజయ్య తోడకొడుతున్నారు. మరో విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపు కేసులో వివరణ ఇచ్చేందుకు తనకు కొంత సమయం కావాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు కడియం శ్రీహరి. దీంతో ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతుందట. ఎందుకంటే ఓవైపు ఇందిరా, మరోవైపు తాటికొండ రాజయ్య వర్గాలు తన ఓటమికి కారణమయ్యే అవకాశం ఉందని కడియం శ్రీహరి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేవనూర్ అటవీ భూముల వ్యవహారం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, యూరియా కొరతతో రైతులు ఆందోళన, ఇతర అంశాలు కడియం శ్రీహరిని వెంటాడడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ జనం చెబుతున్న మాటగా ప్రచారము జరుగుతోంది.